ఈ మధ్య ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ దేశం ఎవరితో దోస్తీ కడుతుందో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా సైలెంట్గా ఉందనుకుంటే ఇప్పుడు యూరోప్తో బిజినెస్ చేయడానికి మనకు ఎవరు ఊహించని ఒక దారి దొరకబోతుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 దేశాల టూర్లో భాగంగా ఇటలీ వెళ్ళొచ్చారు కదా. అక్కడ జరిగిన మీటింగ్స్ తర్వాత ఒక అదిరిపోయే స్ట్రాటజిక్ న్యూస్ బయటకు వచ్చింది. ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ రూపురేఖలనే మార్చేసే రేంజ్లో ఇటలీ మన భారతదేశానికి ఒక క్రేజీ ప్రపోజల్ పెట్టింది. ఇటలీకి చెందిన అత్యంత కీలకమైన అతిపెద్ద ట్రియెస్టే పోర్టును వాడుకోమని మనకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చింది. దీన్ని ఐమెక్ కారిడార్ ప్రాజెక్ట్కి యూరోప్ ఎంట్రన్స్ గేట్గా చెబుతున్నారు. అసలు ఈ ఐమెక్ కారిడార్ అంటే ఏంటి? ఈ పోర్ట్కే ఎందుకంత బిల్డప్ ఇస్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారతదేశం, మిడిల్ ఈస్ట్ ఇంకా యూరోప్ ఈ మూడిటిని సూపర్ ఫాస్ట్గా కలిపే ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్. మామూలుగా అయితే మనం యూరోప్కి ఏమైనా గూడ్స్ పంపాలంటే ఎర్ర సముద్రం సూయజ్ కెనాల్ మీదుగా పంపాలి. కానీ అక్కడ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. ఒకసారి ఎవర్ గ్రీన్ అనే పెద్ద షిప్ అడ్డంగా ఇరుక్కుపోయి ప్రపంచం మొత్తం వారం రోజుల పాటు బిజినెస్ సాగిపోయింది. ఇక రీసెంట్గా చూసుకుంటే హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. దీనివల్ల మన షిప్స్ అన్నీ ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల టైం వేస్ట్, ఫ్యూయల్ వేస్ట్, ప్రొడక్ట్ రేట్ కూడా పెరుగుతుంది. అందుకే దానికి ఆల్టర్నేటివ్గా ఈ కొత్త రూట్ ప్లాన్ చేశారు. దీని ద్వారా మన సరుకులు ముందు సముద్ర మార్గంలో మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి రైళ్లు, పోర్టుల నెట్వర్క్ ద్వారా డైరెక్ట్గా యూరోప్కి వెళ్ళిపోతాయి. దీనివల్ల టైం భయంకరంగా సేవ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. సరుకుల సప్లై చైన్ కూడా స్పీడ్ అందుకుంటుంది. ఈ ప్రాజెక్టులో భారత్, ఇటలీ చేతులు కలిపి ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యాయి. మన మోడీ గారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే మాట చెప్పారు. రాబోయే రోజుల్లో గ్లోబల్ ట్రేడ్కి ఈ ఐమెక్ ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు అసలు మ్యాటర్ అయిన ఈ ట్రియెస్టే పోర్ట్ ముచ్చట చూద్దాం. ఈ పోర్ట్ ఎక్కడో తెలుసా? ఇటలీకి ఈశాన్యంలో ఉండే ఏడ్రియాటిక్ సముద్రంలో ఉంటుంది. దీని అసలైన బలం ఏమిటంటే దాని లొకేషన్. మధ్యధరా సముద్రంలో నార్త్ సైడ్ ఉండే మెయిన్ పోర్ట్ ఇదే. ఐమెక్ ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్లోని హైఫా పోర్టు నుంచి యూరోప్కి వెళ్లే షిప్స్కి ఇక్కడ నుంచి సముద్ర ప్రయాణం చాలా తక్కువ. ఈ ఒక్క రీజన్ చాలు దీనివల్ల మనకి ఎంత ప్రాఫిట్ ఉందో అర్థం చేసుకోవడానికి. ఇది మాత్రమే కాదు, దీని కనెక్టివిటీ కూడా వేరే లెవెల్. ఈ ట్రియెస్టే పోర్టుకు ఇప్పటికే యూరోప్లోని చాలా దేశాలతో సూపర్ ఫాస్ట్ రైల్వే నెట్వర్క్ ఉంది. ఆస్ట్రియా, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, రొమేనియా, సెర్బియా లాంటి దేశాలకు ఇక్కడ నుంచి సరుకులను పరిగెత్తించవచ్చు. ఒకప్పుడు యూరోప్ లోపలికి వెళ్ళాలంటే చాలా పోర్టులు మారాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ ట్రియెస్టే పోర్టులో దిగితే చాలు. అక్కడి నుంచి కార్గో రైళ్ల ద్వారా ఆయా దేశాలకు మన ప్రొడక్ట్స్ డెలివరీ అయిపోతాయి. అంటే ఈ పోర్టును గనక మన భారతదేశం వాడుకుంటే కేవలం ఇటలీకే కాదు, సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్ మొత్తానికి మనం చాలా ఈజీగా ఎంట్రీ ఇచ్చేయచ్చు. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ ఆఫర్ మనకు అంత స్పెషల్ ఎందుకైందంటే ఈ ట్రియెస్టే పోర్టుకు ఉన్న ఫ్రీ పోర్ట్ స్టేటస్. 100 ఏళ్ళుగా ఈ పోర్ట్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చే సరుకుల మీద యూరోపియన్ యూనియన్ వేసే కస్టమ్స్ డ్యూటీలు, ట్యాక్స్లు వెంటనే పడవు. ఒక్కసారి ఆలోచించండి, మన భారతదేశానికి చెందిన ఒక మొబైల్ కంపెనీ లేదా టెక్స్టైల్ కంపెనీ తమ సరుకులను ఆ పోర్టుకు పంపిందనుకోండి. ఆ సరుకులను అక్కడ గోడౌన్స్లో స్టోర్ చేయడానికి లేదా అక్కడ నుంచి వేరే నాన్ యూరోపియన్ దేశానికి పంపడానికి ఎలాంటి భారీ ట్యాక్స్లు కట్టాల్సిన పని లేదు. దీనివల్ల కంపెనీలకు ఫుల్ ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. పైగా బిజినెస్ కూడా చాలా చౌకగా అయిపోతుంది. ఇదొక్కటే కాదు, ముడి సరుకులను డైరెక్ట్గా ఈ పోర్టుకే తెప్పించుకుని అక్కడే అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, తయారీ లాంటి పనులు కూడా చేసుకోవచ్చు. అక్కడ రకరకాల వేర్ హౌసింగ్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అందుకే ప్రపంచంలోని బడా లాజిస్టిక్స్, షిప్పింగ్ కంపెనీలన్నీ ఈ పోర్టు వైపు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మన భారతీయ వ్యాపారవేత్తలు యూరోప్లో సొంతగా ఫ్యాక్టరీలు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. ల్యాండ్ కొనడం, పర్మిషన్లు దొరకడం కూడా చాలా కష్టం. కానీ ఇలాంటి ఫ్రీ పోర్టులో ఒక బేస్ సెట్ చేసుకుంటే చాలు, యూరోప్ మార్కెట్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఐమెక్ అనేది కేవలం మన భారతదేశపు ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అందులో ఉన్న మిగతా దేశాలు కూడా సైలెంట్గా తమ పనులు స్పీడప్ చేశాయి. ముఖ్యంగా యుఏఈ అయితే ఈ ప్రాజెక్ట్ మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో భారత్, యూరోప్ మధ్య జరిగే బిజినెస్ అంతా తమ మీదగానే జరగాలని వాళ్ళ ప్లాన్. ఇందుకోసం పోర్టులు, రైల్వే నెట్వర్క్, గోడౌన్లు, రవాణా మార్గాలను
జెట్ స్పీడ్తో డెవలప్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్కి సింగపూర్ లాగా మారాలని, అంటే ఆ ఏరియా మొత్తానికి లాజిస్టిక్స్ హబ్గా సెటిల్ అవ్వాలని వాళ్ళ టార్గెట్. వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయిల్ డబ్బులన్నీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాక ఆయిల్ మీద ఇచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందని వాళ్ళకు తెలుసు. అందుకే ట్రేడ్ మీద ఫోకస్ పెట్టారు. ప్రఖ్యాత ఫ్రెంచ్ షిప్పింగ్ కంపెనీ CMA CGM లాంటి టాప్ కంపెనీలు కూడా ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో UAEతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే సౌదీ అరేబియా కూడా తమ విజన్ 2030లో భాగంగా దేశమంతా రైల్వే ట్రాక్స్ వేయడానికి రెడీగా ఉంది. అంటే ఈ ఐమెక్ ప్రాజెక్ట్ ఇక కేవలం కాగితాలకే పరిమితం కాలేదు, గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ మొదలైపోయిందని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఇటలీ కంటే ముందే గ్రీస్ దేశం కూడా తమ అలెగ్జాండ్రో పోలిస్ పోర్టును వాడుకోమని మన భారతదేశానికి ఆఫర్ ఇచ్చింది. అసలు యూరోప్ వాళ్ళు ఇలా మనకు ఎందుకు ఆఫర్లు ఇస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ లాజిక్. కరోనా తర్వాత ప్రపంచానికి ఒక విషయం అర్థమైంది. అన్నిటికీ చైనా మీద డిపెండ్ అవ్వడం చాలా డేంజర్ అని వాళ్ళకు తెలిసిపోయింది. యూరోప్కు ఇప్పుడు ఏషియా నుంచి మంచి సరుకులు కావాలి. అదే టైంలో ఏషియా మార్కెట్లో తమ వస్తువులు అమ్ముకోవాలి. చైనా మీద వాళ్ళకు నమ్మకం పోయింది. అందుకే వాళ్ళకిప్పుడు ఒక నమ్మకమైన డెమోక్రటిక్ పార్ట్నర్ కావాలి. మన భారతదేశం ఖచ్చితంగా ఆ ప్లేస్ని భర్తీ చేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన భారత్కు ఎంట్రీ ఇవ్వడానికి యూరోపియన్ దేశాలు సైతం ఎంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో చూడండి. దీన్ని వాళ్ళు కాంపిటీషన్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్లీ కోఆపరేషన్ లాగా చూస్తున్నారు. యూరోప్ దేశాలన్నీ మనతో బిజినెస్ని గట్టిగా పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాయి. ఇది మన ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. మొత్తానికి చూసుకుంటే ట్రియస్టే పోర్ట్ ద్వారా వచ్చిన ఈ ప్రపోజల్ మనకి కేవలం ఒక పోర్టును వాడుకునే ఛాన్స్ మాత్రమే కాదు, యూరోప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మన భారతదేశానికి దొరికిన ఒక కొత్త గేట్వే. దీనివల్ల మన ట్రేడ్కి, ఎక్స్పోర్ట్స్కి, సప్లై చైన్కు ఎక్కడ లేని బూస్ట్ వస్తుంది. ఇంకో అసలైన పాయింట్ ఏంటంటే చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకు ఇది సరైన ఆల్టర్నేటివ్ అని అంతా ఫిక్స్ అయ్యారు. చైనా వాడు ఏం చేస్తాడు? పేద దేశాలకు అప్పులు ఇచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టి ఆ అప్పులు కట్టలేకపోయేసరికి ఆ ప్రాజెక్టులను, పోర్టులను వాడే లాగేసుకుంటాడు. శ్రీలంకలో హంబన్తోట పోర్టుకు పట్టిన గతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్రికాలో కూడా చాలా దేశాలు ఈ వలలో పడ్డాయి. వాళ్ళ ట్రాప్లో పడకూడదని చాలా దేశాలు డిసైడ్ అయ్యాయి. అసలు ఇటలీ దేశం ఒకప్పుడు చైనా ప్రాజెక్టులో జాయిన్ అయింది. కానీ ఆ తర్వాత చైనా బిహేవియర్ ఎలా ఉంటుందో వాళ్ళకి అసలు రంగు బయటపడడంతో రీసెంట్గా ఆ ప్రాజెక్ట్ నుంచి ఇటలీ బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చిన వెంటనే మన భారతదేశానికి ఈ ఫ్రీ పోర్ట్ ఆఫర్ ఇవ్వడం అంటే ఇది చైనాకి ఎంత పెద్ద పంచో మీరే ఆలోచించండి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఐమెక్ కారిడార్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంతో ఎవరిని అప్పుల ఊబిలో దించకుండా అందరికీ ప్రాఫిట్ వచ్చేలా డిజైన్ చేశారు. అందుకే అమెరికా కూడా ఈ ప్రాజెక్ట్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ కారిడార్ సక్సెస్ అయితే చైనా డామినేషన్ గ్లోబల్ మార్కెట్లో బాగా పడిపోతుంది. అందుకే చైనా కూడా ఈ ప్రాజెక్ట్ని చూసి భయపడుతుంది. వాళ్ళ BRI ప్రాజెక్ట్కి పోటీగా మన భారతదేశం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని లీడ్ చేయడం వాళ్ళకి అస్సలు మింగుడు పడట్లేదు. ఈ ప్రాజెక్టు వల్ల మన భారతదేశంలో ఉన్న చిన్న మధ్య తరహా వ్యాపారులకు కూడా చాలా లాభం చేకూరుతుంది. మేక్ ఇన్ భారత్లో భాగంగా మన దగ్గర తయారయ్యే టాటా కార్స్, యాపిల్ ఐఫోన్స్, హ్యాండ్లూమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఈజీగా యూరోప్కి వెళ్ళిపోతాయి. మన ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఫారిన్ కరెన్సీ మన దేశానికి వస్తుంది. దానివల్ల మన ఎకానమీ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు మన దేశంలోకి కొత్త టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కూడా ఈ రూట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలతో మనకున్న రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. లక్షలాది మంది మన దేశ యువతకు కొత్త జాబ్స్ వస్తాయి. లాజిస్టిక్స్ రంగంలో విపరీతమైన బూమ్ వస్తుంది. మనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్లోబల్ కమ్యూనిటీ మనకు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తుంది. ఏది ఏమైనా రాబోయే నెలల్లో మన భారత్, ఇటలీ, UAE అలాగే మిగతా దేశాలు ఈ ప్రాజెక్ట్ని ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తాయో చూడాలి. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే కొత్త ట్రేడ్ రూట్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఒక్కటే పోవడం గ్యారంటీ. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఇలాంటి ప్రాజెక్టులే మనకు మెట్లులాగా ఉపయోగపడతాయి. మన దేశం నుంచి బయలుదేరిన సరుకులు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎవరి దగ్గర పర్మిషన్లు అడుక్కోకుండా దర్జాగా యూరోప్ చేరిపోయే ఆ రోజు కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. భౌగోళికంగా కూడా మనకు ఒక మంచి గ్రిప్ దొరుకుతుంది. ఆసియాలో మనమే ఒక పెద్ద పవర్ సెంటర్గా ఎదుగుతామనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఫ్యూచర్లో ఈ ఐమెక్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే నెంబర్ 1 ట్రేడ్ కారిడార్గా మారిపోతుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.